హాయ్ ఎవ్రీవన్. యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే అంశం మీద తెలంగాణ సాహితీ వారు నిర్వహించినటువంటి కవితల పోటీలో యుద్ధం కావాలి అనే శీర్షికతో నేను రాసినటువంటి కవిత పలువురి మన్ననలను పొందింది. ఇప్పుడు ఆ కవితను మీకు చదివి వినిపిస్తాను, వినండి. విభిన్న భావనల సంఘర్షణ సమాహారమే యుద్ధం. యుద్ధం అంటే నొప్పించడం, ఒప్పించడం. సిర్ర చిటికలు తోలుతో చేసే యుద్ధమే దప్పు సప్పుడు. జాతి జగతికి మొదటి మేల్కొల్పే ఈ దప్పు సప్పుడు. అందుకే యుద్ధం కావాలి. మట్టి నాగలి మధ్య గట్టి సంఘర్షణ సైతం యుద్ధం. యుద్ధానికి ప్రకృతి ఎప్పుడూ సిద్ధం. అందుకే యుద్ధం కావాలి. సుత్తి దెబ్బ లేనిదే బండ రెండవుతుందా? కొడవలి కోత లేనిదే పంట వెంటొస్తుందా? అందుకే యుద్ధం కావాలి. స్వర్ణం మంటనుంటేనే అందాల ఆభరణం. కంసాలి దెబ్బతోటే పారైనా గడ్డ పారైనా. అందుకే యుద్ధం కావాలి. నిప్పు పుట్టుక రాళ్ళ రాపిడితోనే, శిలశిల్పముని దెబ్బతోనే, రోటి మిఠాయి రోకలి పోటుతోనే, సూది నొప్పి ఉంటేనే కదా వ్యాధి నయం అయ్యేది. అందుకే యుద్ధం కావాలి. నొప్పి లేనిదే మనుజుడి జీవం ఉంటుందా? ముప్పు లేనిదే వీరుడి సాహసం ఉంటుందా? నిప్పు సెగతోటే పప్పు పదార్థం అయ్యేది. అందుకే యుద్ధం కావాలి. కత్తి కోతనే కళ్ళు గీతకు మూలం. చక్రం చలనమే ప్రగతికి దూలం. చెకుముకి రాళ్ళ రాపిడితోనే నిప్పు కనుగలి పుట్టేది. సంఘర్షణే సృష్టిలో ప్రతి సృష్టికి మూలం. సంఘర్షణ లేని జీవితం పరిపూర్ణం అవుతుందా? యుద్ధం చేయని మనసుకు శాంతి అర్థం ఎలా తెలుస్తుంది? చరిత్ర చెబుతుంది, పోరాటం వదిలిన జాతులు ప్రగతిని కోల్పోయాయి. రణం చేసిన అడుగులే రాజ్యాల పునాదులయ్యాయని. కానీ నిజమైన యుద్ధం జరగాల్సింది భూమిపైన కాదు, నీ అంతరాలంలో. నీ వికృతమైన మాటనే మనిషి అహాన్ని లేపేటి తూట. నీ మోసం ముసుగునే అనువాయుధం కన్నా క్రూరం. స్వార్థపు చింతననే దోపిడి దోవకు చింతన. నేను అను భావననే మనం అను బంధానికి పాతర. నీలో జరిగే యుద్ధంలో పరాజితుడవై ప్రపంచంతో జరిగే యుద్ధంలో విజేతగా నిలవాలనేదే నీ తలంపు. ఇదే అసలు రహస్యం. అందుకే యుద్ధం జరగాలి, భూమిపైన కాదు, నీలో, నీ అంతరాలంలో. నీలో నువ్వు యుద్ధం చేస్తే ప్రపంచంతో యుద్ధం చేయాల్సిన పని లేదు. అప్పుడే శాంతి శాంతంగా విశ్వవనమై వికసిస్తుంది. అందుకే యుద్ధం కావాలి, నీలో, నీ అంతరాలంలో. థ్యాంక్ యూ.